తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హాస్పిటల్లో చేరారు. దాంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో రజనీ సార్ ఆరోగ్యం బాగుందని, రొటీన్ చెకప్ కోసం ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారని తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి మా సుబ్రమణియన్ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో అభిమానులు కలిగి ఉన్న ఈ 73 ఏళ్ల నటుడు సోమవారం రాత్రి పరీక్షల కోసం ఆసుపత్రిలో చేరారు. మంగళవారం ఉదయం ఖాళీ కడుపుతో ఆసుపత్రికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కానీ చాలా అసౌకర్యం కలిగింది. దాంతో సోమవారం రాత్రి ఆసుపత్రిలో చేరారు అని మంత్రి చెప్పారు. అంతేకాదు, రజనీకాంత్ ఆరోగ్యం చాలా బాగుందని, పరీక్షలు పూర్తయ్యాక త్వరలోనే ఇంటికి వెళ్లిపోతారని ప్రజలకు తెలియజేశారు. ఆయన ఆరోగ్యం గురించి హాస్పిటల్ సిబ్బందితో మాట్లాడి, నేరుగా వైద్యులతో మాట్లాడి ఆయనకు మంచి చికిత్స లభిస్తుందని నిర్ధారించుకున్నట్లు సుబ్రమణియన్ చెప్పారు. రజనీకాంత్ సెలబ్రిటీ కాబట్టి ఎవరికి అంతరాయం కలగకుండా రాత్రి వేళ హాస్పిటల్లో చేరేలా స్పెషల్ అరేంజ్మెంట్స్ చేశారు. రజనీకాంత్ గారు హాస్పిటల్లో చేరిన విషయం తెలిసి తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి సోషల్ మీడియా ద్వారా ఆయనకు మద్దతు తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్న లక్షలాది అభిమానులతో కలిసి ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా సూపర్ స్టార్ త్వరగా కోలుకోవాలని విష్ చేశారు. తమిళనాడులోనూ ప్రపంచ వ్యాప్తంగానూ ఉన్న రజనీకాంత్ అభిమానులు సోషల్ మీడియాలో ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రార్థనలు చేశారు. మరోవైపు హాస్పిటల్ వర్గాల ప్రకారం రజనీకాంత్ జీర్ణ వ్యవస్థలో కొంత ఇబ్బంది కారణంగా హాస్పిటల్లో చేరారు. ఆయనకు క్యాథటరైజేషన్ ల్యాబ్ లో చిన్న శస్త్రచికిత్స చేయబోతున్నారు. ఈ శస్త్రచికిత్స ఆయన ఉదర భాగంలోని ఒక సమస్యకు సంబంధించింది. ఈ శస్త్రచికిత్స పూర్తయ్యాక ఆయనను పర్యవేక్షించడానికి కోసం ఒక సాధారణ గదికి మారుస్తారు. రాత్రి సమయంలో ఆయనను హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేయాలని భావిస్తున్నారు.